హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందిన వార్త టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే తీవ్ర విషాదం అండి. సో ఆందోళనలో అధికారులు ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వేసవికాలం వచ్చిందంటే చాలు వేడికి అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే వేసవిలో అటవీ ప్రాంతాల్లో కూడా కార్చిచ్చు రాచుకుంటుంది. తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుమల నుంచి పాప వినాశం మార్గంలో పార్వతి మండపానికి కూతవేటు దూరంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగిందండి. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే పనిలో పడ్డారు. ఈ ప్రాంతంలో టీటీడీ శ్రీవారి కోసం శ్రీగంధం చెట్లను ఏర్పాటు చేసి పెంచుతుంది. సో ఘటనా స్థలంలో 2 ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకులతో అధికారులు తీవ్రంగా శ్రమించారు. సో అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంతవరకు సమాచారం తెలియలేదు. టీటీడీ అధికారులు వేసవి దృష్ట్యా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా మట్టి రోడ్లు మధ్యలో ఎండిన చెట్లు ఏవైనా ఉన్నా వాటిని కూడా తొలగించారు. అయితే అప్పటికీ ప్రమాదం జరగడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మంటలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. శేషాచలం అడవుల్లో మంటలు కనిపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోని విజువల్ ప్రకారం గత రాత్రి నుంచే శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినట్లయితే ఈ వీడియో విజువల్ ఆధారంగా అయితే తెలుస్తోందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.